Hello everyone, welcome back to another session in the structure of ear. So already in the previous sessions we completed the internal structure and external structure and middle ear structure. So in today's session we are going to see the mechanism. So very important. So in this sessions maximum మనకి మెకానిజంకి వచ్చేసరికి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఏ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది, ఏం పని చేస్తుంది, ఈ అన్ని డౌట్స్ ఈ సెషన్లో నేనైతే క్లియర్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద టాపిక్, and at the same time please do subscribe the channel, and at the same time click the bell icon for more notification from me. Okay, so if you really like it, please like and share with your friends. Okay, so in the mechanism part, previously we have seen this section of cochlea. సో సెక్షన్ ఆఫ్ కాక్లియా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మెయిన్ మెకానిజం ఈ హియరింగ్ జరిగేది మనకి కాక్లియాలోనే. కాబట్టి ఈ కాక్లియా స్ట్రక్చర్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై వన్స్ అగైన్ quick revision of this we are going to do now. So first in the section of cochlea mainly it is divided into 3 cavities. So first one, scala vestibuli. Upper part is scala vestibuli. The complete first cavity is known as scala vestibuli, and the middle will be scala media, and the lowest will be scala tympani. Okay, so scala vestibuli is having the oval window. Okay, the scala vestibuli contains the oval shaped window. Their stapes, the smallest bone which is connected with the which muscle? What is the muscle is connected to the stapes? It is stapedius. Simple, in the name only it is there. Stapedius muscle అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కూడా స్మాలెస్ట్. సో ఈ స్టేప్స్ ఎప్పుడైతే ఆ సౌండ్ వేవ్స్ని తీసుకొచ్చి అక్కడ పుష్ చేసినప్పుడు, సో ఇట్ ఈస్ గోయింగ్ టు పుష్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ఇట్. ఓకే, సో ఇట్లా కొడుతుందనమాట. అట్లా కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ సౌండ్ వేవ్స్ అనేవి, సో ఈ సౌండ్ వేవ్స్ ఆర్ గోయింగ్ టు పాస్ from the stapes to the scala vestibuli. సో ఈ scala vestibuli నుంచి ఈ సౌండ్ వేవ్స్ scala స్టేప్స్ టు scala vestibuli, స్టేప్స్ బోన్ నుంచి మనకి ఇప్పుడు scala vestibulకి వచ్చాయి. సో ఈ scala vestibuli నుంచి scala vestibuli నుంచి సౌండ్ వేవ్స్ ఎక్కడికి పాస్ అవుతున్నాయి, సో ఫైనల్గా మనకి సౌండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూస్తాం. ప్లీజ్ డోంట్ మిస్ ద వీడియో. అండ్ హియర్ ఫ్రమ్ ది స్కాలా వెస్టిబులై, సో ఫ్రమ్ ది స్కాలా వెస్టిబులై ఇట్ ఈస్ గోయింగ్ టు పుష్ టువర్డ్స్ ద రెజనర్స్ మెంబ్రెయిన్. సో మీకు ఒక సింపుల్ ఫ్లో చార్ట్ డ్రా చేసేస్తాను. సో దీన్ని చూస్తే మీకు ఆటోమేటిక్గా అన్నీ గుర్తొచ్చేస్తాయి, అంటే ఆర్డర్ కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టెప్ ఈస్ గోయింగ్ టు హిట్స్ ద scala vestibuli. It is going to hit the scala vestibuli part through at which side? Oval window. సో ఓవల్ విండోని ఎప్పుడైతే హిట్ చేస్తుందో అక్కడి నుంచి సౌండ్ వేవ్స్ అన్నీ స్కాలా వెస్టిబులైకి వచ్చాయి. సో స్కాలా వెస్టిబులై నుంచి ఎక్కడికి వచ్చినాయి? సో వాట్ ఈస్ ద మెంబ్రెయిన్ బిలో ద వెస్టిబులై ఈజ్ ద రెజనర్స్ మెంబ్రెయిన్. సో త్రూ ది రెజనర్స్ మెంబ్రెయిన్ ఈ స్కాలా వెస్టిబులైలో ఏం ఫ్లూయిడ్ ఉంది? పెరిలింఫ్. ద పెరిలింఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు పుష్ ద మూమెంట్ ఇన్ ద పెరిలింఫ్. అంతే కదా. సో ఏదైనా ఒక స్ట్రక్చర్ హిట్ అయినప్పుడు లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా పుష్ చేయబడతాయి. సో అలా పుష్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఆర్డర్ వైజ్ వెళ్తే, సో మనకి బోనీ లాబరింత్లో ఏంటి? పెరిలింఫ్ ఉంది. సో పెరిలింఫ్లో ఏముంది? మెంబ్రేనస్ లాబరింత్ ఉంది. సో మెంబ్రేనస్ లాబరింత్లో ఎండోలింఫ్ ఉంది. సో ఆర్డర్ అనేది మర్చిపోకండి. సో ఎందుకంటే ఇక్కడ మనకి మెకానిజంలో కూడా సేమ్ ఆర్డర్ యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్టేపస్ వెస్టిబులైని హిట్ చేస్తుందో ఆ సౌండ్ వేవ్స్, సో ఆ సౌండ్ వేవ్స్ అన్నీ ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. ఫస్ట్ పెరిలింఫ్కి వచ్చాయి. సో పెరిలింఫ్ కూడా ఫోర్స్గా పుష్ చేస్తుంది. సో పెరిలింఫ్ పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉండే ఎండోలింఫ్ కూడా మూవ్ అవుతుంది. సో లోపల ఉన్న ఎండోలింఫ్ మూవ్ అయినప్పుడు, సో మెంబ్రేనస్ లాబరింత్లో ఏముంది? ఎండోలింఫ్. సో ఈ ఎండోలింఫ్ దేని మీద ప్రెషర్ పెడుతుంది? బెస్లియర్ మెంబ్రెయిన్ మీద ప్రెషర్ పోతుంది. ఈ డయాగ్రామ్లో చూడండి ఇక్కడ. సో ఈ కింద ఉండే మెంబ్రెయిన్ బెస్లియర్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఏంటి? ఎండోలింఫ్ ఉంది. సో ఈ ఎండోలింఫ్ వచ్చేసి, సో ఎండోలింఫ్ ఈ బెస్లియర్ మెంబ్రెయిన్ మీద ప్రెషర్ పడుతుంది.
endolymph is showing towards pressure on the base layer membrane. సో ఈ బేస్ లేయర్ మెంబ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు బేస్ లేయర్ మెంబ్రెయిన్లో స్కాలా మీడియా స్ట్రక్చర్ నేను ఒకటి చెప్పాను అక్కడ ఆర్గాన్ ఆఫ్ కార్టై ఉంటుంది. సో ఇట్ కంటైన్స్ దిస్ ఆర్గాన్ ఆఫ్ కార్టై. స్కాలియా మీడియా అంటే బేస్మెంట్ మెంబ్రెయిన్ పైన ఉండే స్ట్రక్చరే ఆర్గాన్ ఆఫ్ కార్టై. సో ఈ ఆర్గాన్ ఆఫ్ కార్టై పైన మనకి టెక్టోరియల్ మెంబ్రెయిన్ ఉంది. వాట్ ఈస్ ద మెంబ్రెయిన్? టెక్టోరియల్ మెంబ్రెయిన్. సో ఈ ఆర్గాన్ ఆఫ్ కార్టైలో ఏంటి స్ట్రక్చర్స్? ఆర్గాన్ ఆఫ్ కార్టైలో మనకి హెయిర్ సెల్స్ ఉంటాయి. సో ఆర్గాన్ ఆఫ్ కార్టై కంటైన్స్ ద హెయిర్ సెల్స్. ఓకే, సో బిలో ద హెయిర్ సెల్స్, హెయిర్ సెల్స్ కింద ఏమున్నాయి? ఇక్కడ నర్వ్స్ ఉన్నాయి. ఓకే, నర్వ్స్. సో ఈ నర్వ్స్ని మనం రిసెప్టార్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఏ నర్వ్స్ ఇవి? ఎఫరెంట్ న్యూరాన్స్. ఎఫరెంట్ న్యూరాన్స్ మీన్స్ నథింగ్ బట్ సెన్సరీ న్యూరాన్స్ విచ్ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సెన్సెస్ టువర్డ్స్ ద బ్రెయిన్. ఓకే, టువర్డ్స్ ద బ్రెయిన్. సో హియర్ hair cells. Above the hair cells there are microvilli structures. So that microvilli structures are known as stereocilia. So this above the hair cell, it contains the hair like structures are known as stereocilia. Okay, so మనకి మెకానిజంలో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ సౌండ్ వేవ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్టెప్స్. మిడిల్ ఇయర్లో ఉంది కదా, లాస్ట్ పార్ట్ ఆఫ్ ది మిడిల్ ఇయర్ ఈజ్ స్టెప్స్, స్మాలెస్ట్ బోన్, and then that is hitting the oval window, and from the oval window sound waves are going to be enters into the scala vestibulae. So scala vestibulae which contains the perilymph, it is showing movement in the perilymph to endolymph. Okay, so movement in the endolymph results the movement of the basal membrane. So ఈ basal membrane ఇక్కడ ప్రెషర్ చూపిస్తుంది. బేస్లియర్ మెంబ్రెయిన్ ఎప్పుడైతే పుష్ అవుతుందో ఆ పుష్ అయినప్పుడు హెయిర్ సెల్స్ స్టీరియోసీలియా అని చెప్పాను కదా. సో ఈ స్టీరియోసీలియల్ స్ట్రక్చర్స్, సో ఇది ఒకటి సింపుల్ ఫ్లో చార్ట్, రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే టేక్ ద స్క్రీన్ షాట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ద సౌండ్ వేవ్స్ ఆర్ గోయింగ్ టు ఎండ్ ఎట్ ద స్కాలా టింపానీ. సో ఆర్గాన్ ఆఫ్ కార్టై నుంచి స్కాలా టింపానీకి ట్రావెల్ అవుతుంది. ఇట్ ఈస్ ద పాత్వే ఆఫ్ సౌండ్ వేవ్స్. ఇట్ ఈస్ ద pathway. Okay, pathway of sound waves అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ యాక్చువల్ మెకానిజం ఒక చిన్న డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ సి, సో ఇన్ ద డయాగ్రామ్ మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ హెయిర్ సెల్స్ ఉన్నాయి. హెయిర్ సెల్స్ దేని మెంబ్రెయిన్ మీద ఉంది? బేస్లియర్ మెంబ్రెయిన్. అవునా, basal membrane. So this will be the basal membrane, and here it contains the hair cells with stereocilia, and above the stereocilia this is all are present in the organ of కార్టై. సో ఈ ఆర్గాన్ ఆఫ్ కార్టై మీద మనకి టెక్టోరియల్ మెంబ్రెయిన్ ఉంది. సో దిస్ ఇస్ ద టెక్టోరియల్ మెంబ్రెయిన్. అవునా? సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా జరుగుతుంది చూడండి. ఇందాక ఆల్రెడీ పాత్వే చెప్పాను, ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దీని కింద ఏముంటాయని చెప్పాను ఆల్రెడీ. సో హియర్ బిలో దిస్ ఇట్ కంటైన్స్ ద ఎఫరెంట్ న్యూరాన్స్ విచ్ రిసీవ్స్ ద ఇన్ఫర్మేషన్. హౌ ఈ డైరెక్ట్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోవట్లేదు, ముందు ఇంకా ఉంది ప్రాసెస్. ఏంటంటే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి బేస్లియర్ మెంబ్రెయిన్ పుష్ చేస్తుందో పైకి, దెన్ ది బేస్లియర్ మెంబ్రెయిన్ ఈస్ మూవింగ్ అండ్ ఇట్ ఈస్ పుషింగ్ ద హెయిర్ సెల్స్ టువర్డ్స్ ద టెక్టోరియల్ మెంబ్రెయిన్. అంటే ఈ హెయిర్ సెల్స్ని టెక్టోరియల్ మెంబ్రెయిన్ మీదకి పుష్ చేస్తుంది. సో ఆ టెక్టోరియల్ మెంబ్రెయిన్ పైకి ఇట్లా పుష్ చేసినప్పుడు సో ఆ స్టీరియోసీలియా అనేది బెండ్ అవుతుంది. ఎందుకంటే there is no much gap in between, so it is pressing downwards. So టెక్టోరియల్ మెంబ్రెయిన్ కిందికి దాన్ని ప్రెస్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్టీరియోసీలియా అనేది బెండ్ అవుతుంది ఇలా. ద స్టీరియోసీలియా ఈజ్ గోయింగ్ టు బెండ్ లైక్ దిస్. హెయిర్ సెల్ మీద ఉండే స్టీరియోసీలియా ప్రెస్ చేయబడుతుంది. దేనివల్ల అంటే
టెక్టోరియల్ మెంబ్రెయిన్ ఆర్గాన్ ఆఫ్ కార్టే పైన మనకి టెక్టోరియల్ మెంబ్రెయిన్ ఉంది. ఎప్పుడైతే మనకి మూమెంట్స్ మెంబ్రెయిన్ వైజ్ ఫ్లూయిడ్ వైజ్ ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అది బెస్లియర్ మెంబ్రెయిన్ దగ్గరకు వస్తుంది. బెస్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ షోయింగ్ మూమెంట్ అప్వర్డ్స్ అండ్ ద హెయిర్ సెల్ ఈజ్ మూవింగ్ upwards, and finally the tectorial membrane is going to press the cilia downwards. సో ఇక్కడ ఈ రెండు చూడండి, బెస్లియర్ మెంబ్రెయిన్ పైకి వెళ్తుంది, హెయిర్ సెల్ మూమెంట్ పైకి వెళ్తుంది, ఎందుకంటే హెయిర్ సెల్ ఉండేది బెస్లియర్ మెంబ్రెయిన్ పైన. సో అట్లా ప్రెస్ చేసినప్పుడు సో ఈ టెక్టోరల్ మెంబ్రెయిన్ అనేది దాన్ని ప్రెస్ చేస్తుంది. ఓకే, సో ఆ టెక్టోరియల్ మెంబ్రెయిన్ ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తుందో ఇట్ రిజల్ట్స్ ద బెండింగ్ ఆఫ్ ది సీలియా. ఓకే, ఆఫ్టర్ బెండింగ్ ఆఫ్ ది సీలియా. సో బికాస్ ఆఫ్ దిస్ బెండింగ్ it is going to produce that action potentials. సో ఈ బెండింగ్ జరగడం అప్పుడు ఆటోమేటిక్గా నర్వ్స్ ఉన్నాయి కదా, ఎఫరెంట్ న్యూరాన్స్, ఇక్కడ ఆ ఎఫరెంట్ న్యూరాన్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి. సో ఆ ఎఫరెంట్ న్యూరాన్స్ స్టిమ్యులేట్ అయిపోయి అది యాక్షన్ పొటెన్షియల్ని జనరేట్ చేస్తుంది. సో యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేసినప్పుడు, యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి? నర్వ్ ఇంపల్సెస్, సింపుల్ నర్వ్ ఇంపల్సెస్. దట్ నర్వ్ ఇంపల్సెస్ ఈజ్ గోయింగ్ టు బి రిసీవ్డ్ బై ద న్యూరాన్స్, and finally they are connected with the auditory nerves. It is connected with the auditory nerves to the brain. Okay, so olfactory bulbs ఉన్నాయి కదా above 4 brain. So it is going to take towards the brain. Inside the brain again the same thing, interpretation అవుతుంది, అనాలిసిస్ అవుతుంది బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, మెమరీ నుంచి. సో ఆ మెమరీని బేస్ చేసుకొని, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ దాట్ పర్టికులర్ సౌండ్స్. So this is what the mechanism. Very very important part. First you have to understand the section of cochlea. Why? Because the whole mechanism of hearing takes place in the cochlea only. You have the Neet question, that is the part of the ear which is responsible for hearing is cochlea. And in the cochlea we have 3 cavities: scala vestibulae, scala media, scala tympani. Scala vestibulae part contains the perilymph, and inside the perilymph it contains the endolymph, and in the scala media there is an important structure is known as organ of Cartay. Above the organ of Cartay, tympanic membrane and tectorial membrane is present. Okay, in the organ of Cartay we have seen the hair cells with stereocilial structures, and whenever the small bone stapes hits the oval window, sound waves are going to pass from the vestibuli to the perilymph to the endolymph to basiliar membrane to hair cell to stereocilia, and towards the tectorial membrane. Again the movement will be suppressed by the tectorial membrane, results the bending movement, and that results the generation of action potentials in the efferent neurons. And that sound waves are going to be end here in the round window. This is round window, and this one is the oval window. Okay, so that is what mechanism of hearing. I hope you all understand the session, and if you have any doubts please comment in the comment section. If you like this session please like, share and subscribe the channel Smarted by Prashanti ma'am. Okay, so one second, here I want to share this. So here this class is only for the students so who are very interested to learn, and here we without any fees, so free of cost I am going to give the best classes from me. So for that I need your support. Please give the support and please like the sessions and comment in the comment sections. So thanks for watching guys. So I'll be back with another session. Okay, thank you.